హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. నేను మీ సతీష్. సో మనం ఎంపీ ఎలక్షన్స్లో సర్వేలో భాగంగా మెదక్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడికి సర్వే చేయడానికి వచ్చినాం. సో ఎంపీ ఎలక్షన్స్ వేడి వాడిగా చర్చనీయాంశంగా మారినాయి. ఎవరు మన ప్రధానమంత్రి మోడీయా, మూడోసారి ప్రధానమంత్రి మోడీ కాబోతున్నాడా, లేకపోతే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్న రాహుల్ కాబోతున్నాడా అనేది చర్చనీయాంశం. మోడీ ఫిర్ ఏక్ బార్ అనే నినాదంతో బీజేపీ పోతా ఉంది. ఈ నిరంకుశ పాలనకు చేయాలని చెప్పి రాహుల్ గాంధీ ఒకవైపు చేస్తూ ఉన్నాడు, పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. సో చూద్దాం. ఇక్కడ నుంచి మన మెదక్ నియోజకవర్గం నుంచి నీలం మధు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. సో బీజేపీ నుంచి రఘునందన్ రావు దుబ్బాకలో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయిన పరిస్థితి కనబడుతుంది, కానీ ఎంపీలో మళ్ళీ రఘునందన్ రావుకి ఇచ్చారు. అట్లాగే బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డికి ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఈ కాన్స్టిట్యున్సీలో ఎంపీగా గెలవబోతున్నారు అనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ కొంతమంది ప్రజలు అయితే ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ నిజంగా నీలం మధుకి ఎలాంటి స్కోప్ ఉండబోతుంది, ఒక బీసీ వ్యక్తిగా ఎలాంటి స్కోప్ ఉండబోతుంది. సో అటు రఘునందన్ రావుకి ఒక అడ్వకేటు, ఆయన చాలా మంచి విజ్ఞానవంతుడు. సో చూద్దాం మరి ఇక్కడ అడిగి తెలుసుకుందాం. అన్న ఏం పేరు మీ పేరు? మనోజ్ కుమార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఎవరు గెలవబోతున్నారు ఎంపీ ఎలక్షన్స్? ఏం చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది బీజేపీ చెప్తున్నారు, కొంతమంది టీఆర్ఎస్ చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈడైతే బీజేపీకి అందరు చెప్తున్నారు. రఘునందన్ రావా? ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటారు, రాహుల్ గాంధీ బాగుంటాడా, మోడీ బాగుంటాడా? మోడీ వచ్చిందంతా మొత్తం రేటు పెరిగింది. ఇంకా ఏముంది, బంగారం 70 లెక్కల దాకా అయింది. ఇంకా బొంబాయి బంగారం 70,000 అయింది. ఇంకా డీజిల్ పెట్రోల్ పెరుగుతూనే ఉండదు. ఆయన వచ్చింది మొత్తంతో పెరుగుతుంది. కానీ మూడోసారి కూడా మోడీ అంటారుగా, మరి అంటున్నారు, అవుతుంది ఏమో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది? 4 నెలలు అవుతుంది. 4 నెలలు ఎవరు ఏం చేసుకుంటారు, వాళ్ళకు ఎవరు సర్దుకుంటారో 1 సంవత్సరం దాకా పడుతుంది. ఎట్లా ఇప్పుడు లేడీస్కి ఫ్రీ పెట్టరు కదా, మీ ఆటోల పరిస్థితి? మంచిగా ఉంది, నడుస్తుంది, మంచిగా ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మొత్తం మంది చెప్తాను మోడీ అయితే మంచిగా ఉంటుంది. మోడీ అంటారు. సో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా మరి? रघुनंदन राव इधर ही रहते हैं? वोट आपका इधर है? यूपी. सो अभी एमपी इलेक्शंस आ रहा है ना, सो पीएम कौन बने तो अच्छा रहता? मोदी है, राहुल गांधी है? ये सब के बारे में हमको तो पता नहीं है, कौन बनेगा कौन क्या करेगा, वो हम पढ़े लिखे हैं नहीं, क्या बता नहीं सकते. वोट डालते हैं ना आप? तो वोट इधर नहीं हमारा पता है, इधर वोटर है नहीं. तो कौन अच्छा कर रहा देश के लिए? मोदी अच्छा कर रहा, राहुल गांधी अच्छा करता, वो तो पता रहता ना. ये हम किसको अच्छा हम नहीं बता पाएंगे. नहीं पता. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్న, సో ఎంపీ ఎలక్షన్స్లో మెదక్ నుంచి ఎవరు గెలవబోతున్నారు? పైన రాహుల్ గాంధీ అయ్యే అవకాశం ఉందా, మోడీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? మోడీ వస్తాడు. మోడీ ఎందుకు వస్తారు అనుకుంటారు? మోడీ కంపల్సరీ వస్తాడు. అదే ఎందుకు? అయినా ఇప్పుడు రైతు బంధు 2,000 ఇస్తున్నాయినా, ఖచ్చితంగా ఇస్తున్నాయి 2,000. దానివల్ల ఖచ్చితంగా ఆయనకు ఓట్లు వస్తున్నాయి. ఈ రేవంత్ అంత చేస్తున్నాడు, కానీ మన కేసీఆర్ చేస్తుండు. ఆ కేసీఆర్ వల్ల కూడా ఇదైపోతుంది. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు? నీలం మధు ఉన్నాడు, రఘునందన్ రావు ఉన్నారు, వెంకట్రామరెడ్డి ఉన్నాడు. ఎవరు గెలుస్తారు? నీలం మధు ఇక మస్తు పార్టీలు మారుస్తుండు, ఎక్కడ మారుస్తుంది అక్కడ మారుస్తుండు. ఏం చెప్పకుండా అవసరం లేదు అక్కడ. నీలం మధు వస్తానని గ్యారంటీ లేదన్నా, చెప్తున్నా. ఓ నేను టీవీలో కనిపిస్తుండొచ్చు, ఫుల్ చెప్తున్నా. ఆయన చూస్తూ తొక్కుతురు అని, తొక్కుతురు, కావాలని తొక్కుతురు. ఎందుకట్లా? డబ్బు తింటారు, ఆయన పైసలు తింటారు, వాడినే తొక్కుతురు. అది చేస్తా అంటారు, చేస్తా అంటారు, ఆయన తొక్కుతారు. లాస్ట్ రఘునందన్ రావు గెలుస్తారు అంటారు? చేస్తాను కంపల్సరీ.